బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? చూసే వాళ్ళకి ఏ మూవీ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అందరూ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు డిసెంబర్లోనే పుష్ప 2 ప్లస్ మన గేమ్ చేంజర్ వస్తుంది కదా, అంటే మీకు ఏ సినిమాపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భయ్యా ఒక్క సినిమాని కాకుండా ఇద్దరు కూడా సేమ్ ఫ్యామిలీ. మీరు అనుకుంటున్నారు ఆలివేర్ ఈలివేర్ అని, ఇద్దరు సేమ్ ఫ్యామిలీ. రెండు మూవీస్ కూడా సపోజ్ ఇది 1000 కోట్లు కొడితే అది కూడా 1000 కోట్లు కొడుతుంది ఖచ్చితంగా. అది ఎందుకంటే అల్టిమేట్, ఎందుకంటే పుష్ప అల్లు అర్జున్ క్రేజ్ ఇండియా మొత్తం ఉంది, రామ్ చరణ్ ఆయన క్రేజ్ వరల్డ్ మొత్తం ఉంది. ఇద్దరిని తగ్గించేది లేదు. ఒక్క చిన్న చిన్న జరుగుతుంటాయి, అవి విడిచిపెట్టండి ఎందుకంటే ఆల్రెడీ అవి ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు పుష్ప 2 గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? పుష్ప 2 ఎందుకంటే ఆయన కూడా పుష్ప 1 మంచి హిట్ అవడం వల్ల నార్త్ లో క్రేజ్ పెరిగిపోయింది భయ్య. నార్త్ తోనే క్రేజ్ అనుకోవడం కంటే సౌత్ లో కూడా ఉంది క్రేజ్. సపోజ్ ఆంధ్ర తెలంగాణ ఏదో కొంచెం మిస్ అయింది, కానీ అది కూడా ఇప్పుడు మళ్ళీ కలిసిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మన బన్నీవాస్ గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఎప్పటికైనా వాళ్ళు ఒకటే అని చెప్పి. అప్పుడు మాకు అందరికి ఫ్యాన్స్ అందరికి ఆల్రెడీ మేము కలిసిపోయినాం. అప్పటిదాకా ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అనుకున్నాం, కానీ అందరం ఒకటే అయిపోయినాం. ఇప్పుడు చెప్తాను కదా, పుష్ప కూడా దానికి ఉండాల్సిన క్రేజ్ దానికి ఉంది. అది 1000 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్ట్ చేసే మూవీయే. ఇది మన గేమ్ చేంజర్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే మూవీయే. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా గురించి రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? గేమ్ చేంజర్ అల్టిమేట్ భయ్య, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఆ టేకింగ్ అనేది ఇంతవరకు జరగలే. స్ట్రైట్ తెలుగు మూవీ ఇంతకుముందు ఎప్పుడో శంకర్ తీసినారు, ఇంత పెద్ద స్టార్ పెట్టి ఆయన తీయలేదు తెలుగులో. ఫస్ట్ టైం తీస్తున్నారు కదా, బ్లాక్ బాస్టర్ అవుతుంది భయ్య. ఎందుకంటే గేమ్ చేంజర్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ లెవెల్, అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు టచ్ లేదు భయ్య. మీరు చూడండి, పొలిటీషియన్ మీద చాలా మంది మూవీస్ తీశారు, కానీ ఎలక్షన్ కమిషనర్ ఆయనే మెయిన్ హ్యాండిల్ చేస్తాడు. ఒక కంట్రీలో లేకపోతే ఒక స్టేట్లో ఒక సీఎం గెలిచాడు, ఒక పిఎం గెలిచాడు అని ప్రకటించేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఆయన ప్రకటిస్తేనే ఈయన సీఎం. ఆయన ప్రకటించకపోతే ఈయన సీఎం కాడుగా, ఆయన చేతిలోనే మొత్తం ఉంది. సో మొత్తం అల్టిమేట్ థింగ్ అంతా ఎలక్షన్ కమిషనర్ మీద ఉంది. ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ అవన్నీ మీరు గూగుల్లో చూస్తారు. శంకర్ గారు టేకింగ్ కూడా అల్టిమేట్ భయ్యా. నేను చూసిన కొన్ని విజువల్స్, అంటే నేను షూటింగ్ ఇక్కడ మన పక్కనే జరుగుతుంది వెళ్ళాను అనమాట. అయితే మన రామ్ చరణ్ గారు లుక్ ఉంది భయ్యా, బాప్రే. పుష్ప కూడా వెళ్ళాను షూటింగ్ కి, అది కూడా లుక్ సూపర్. పుష్ప ఈ మధ్యన మళ్ళీ లుక్ చేంజ్ చేశారు, కానీ లుక్ సూపర్ భయ్యా. ఇద్దరు మంచి ఇప్పుడు చెప్తాను కదా, చూడండి 90s లో చిరంజీవి అంటారు కదా, 90s లో చిరంజీవి వాళ్ళకు 2020s లో రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎరగదీస్తారు భయ్యా. ఇండస్ట్రీ కాదు మొత్తం కంట్రీని ఎరగదీస్తారు. చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు భయ్యా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఇద్దరు కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.